హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నానండి. ఎందుకంటే మా అబ్బాయికి చాలా జ్వరంగా ఉందండి. అస్సలు అన్నం తినట్లేదు, అసలు పైనకి లేయట్లేదు, పనుకొనే ఉన్నాడు. అందుకోసం మా అత్త పక్కింటి ఆవిడని పిలుచుకొని వచ్చి ఇలా చేపించిందండి. మీ ఊర్లో ఇలా చేస్తారా? చేస్తే కమెంట్ చేయండి. అలాగే ఆ రోజు నైటే నేను గుడి దగ్గరికి వెళ్ళానండి. తోటలో ఆ గుడి ఉంది. అక్కడికి వెళ్ళేసి నాకు అంతరం వేయించుకోవాలా పిల్లోనికి అని చెప్పేసి వచ్చానండి. నా దురదృష్టం ఏమో తెలియదు, కానీ అక్కడ ఆ రోజే స్వామివారు రాలేదంట, వాకులు తీయలేదండి. బయటే మొక్కొని వచ్చేసాను బాగుండాలా అని చెప్పేసి. అక్కడే కుంకుమ తీసుకొని వచ్చానండి. పిల్లవానికి పెట్టేసి ట్యాబ్లెట్లు వేసి పని పెట్టేశాను. చేసే ఓపిక లేదు వంట అని చెప్తే మా ఆయన టిఫిన్ తినడానికి తెచ్చేసాడండి. తినేసి పనుకున్నాడులే అని చెప్తే ఎంత యాక్టివ్గా ఉన్నాడో చూడండి. ఎంతైనా పిల్లలు బాగుంటేనే కదండి, లేదంటే అమ్మో మనకు బాగలేకపోయినా భరిస్తాం, కానీ పిల్లలకు బాగలేదంటే తల ప్రాణం తోకొస్తుందండి బాబు. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందండి. చాలా బాగున్నాడని చెప్పేసి నాకైనా మనసుకి ఏమో బాధగా ఉందండి. అప్పుడే ఒకసారి ఇలానే జ్వరం వచ్చిందని చెప్పేసి ఇక్కడ వెళ్ళామండి. పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి కదా. అక్కడికి వెళ్ళు బాగా అవుతుంది చూపిస్తే అని చెప్పారు. ఇక్కడికి వచ్చా తమలపాకు ఇచ్చారండి. అది కారంగా ఉండకూడదంట, కారంగా ఉందని చెప్పేసి అన్నాడు. అందుకోసం ఇలా చేస్తారండి మా ఊర్లోన. మందు పెట్టారు అంటారు కదా, అదేనండి ఇది. నేనైతే నమ్మను. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసానండి. అక్కడ కి డబ్బులు ఇచ్చి మొక్కొని వచ్చేసాను. మా ఆయన చూడండి స్లోగా బైక్ తోలుతున్నాడు అని చెప్పేసి నాకు ఇంట్లో పని చాలా ఉందని నేనే డ్రైవ్ చేశానండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని మంచి మంచి వీడియోలతో కలుద్దాం.